సంక్రాంతి తర్వాత వైఎస్ జగన్ జిల్లాల పర్యటన కార్యకర్తలతో సమావేశం కానున్న వైఎస్ఆర్సీపీ అధినేత. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్న వైఎస్ జగన్. మంగళవారం మరో అప్పు చేయనున్న చంద్రబాబు సర్కార్. 4,237 కోట్ల అప్పుకి ఇంటెంట్ పెట్టిన ప్రభుత్వం. ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ షాక్. 9,412 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం మోపుతూ నిర్ణయం. ఏపీలో 3 సోషల్ మీడియా కార్యకర్తలకు బెయిల్. బోడి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి సుధారాణి దంపతులకు బెయిల్ మంజూరు. అధికార బలంతో నెల్లూరు జిల్లాలో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు. వీవోపై దాడి చేసి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన ఎల్లో గ్యాంగ్. లగచర్ల భూసేకరణపై వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరణ. ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం. మొబైల్ యాప్లో లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచన. 10th పరీక్షా విధానంలో మార్పులు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో సవరణలు. 100 మార్కులతో ఎగ్జామ్ విధానాన్ని వచ్చే ఏడాది నుండి అమలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం. ఈ ఏడాది 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఎగ్జామ్ పేపర్. తొర్రూరులో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. 163 మందికి అందజేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. హన్మకొండలోని పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహంలో ఎమ్మెల్యే నాయి రాజేందర్ రెడ్డి తనిఖీలు. విద్యార్థులకు పెడుతున్న ఆహారం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై ఆరా. సూర్యాపేట జిల్లా చింతలపాలెం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ సన్ప్రీత్ సింగ్. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి దిశానిర్దేశం. స్టేషన్పూర్లోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొన్న బీసీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు. రాజేంద్రనగర్లోని స్కై ఫుడ్ ప్రొడక్ట్స్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. అపరిశుభ్రంగా చాక్లెట్లు తయారు చేస్తున్నట్టు గుర్తింపు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. కప్పపడిన సాంబార్, పిల్లి తిన్న పెరుగును వడ్డిస్తున్నారని ఆగ్రహం. బాపట్ల జిల్లా మార్చులోని దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. 300 కిలోల కర్పూరంతో అఖండ జ్యోతి వెలిగించిన అర్చకులు. ఛత్తీస్గఢ్లో వేరువేరు చోట్ల 13 మంది మావోయిస్టులు అరెస్ట్. భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం. కొలంబియా నేతృత్వంలోని అంతర్జాతీయ భద్రతా బృందాల స్పెషల్ ఆపరేషన్. 1400 మెట్రిక్ టన్నుల డ్రగ్స్ పట్టివేత. 6 జలంతరగాములు సీజ్. ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ కేసులో దర్యాప్తు వేగవంతం. ఆయనతో పాటు 17 మందికి చెందిన బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్. భారీ స్థాయిలో అణు ఇంధన శుద్ధికి ఇరాన్ ప్లాన్. 6,000 అదనపు సెంట్రిఫ్యూజ్ల ఏర్పాటు చేయనున్నట్లుగా వెల్లడించిన IAEA. సోషల్ మీడియా వాడకంపై ఆస్ట్రేలియా ఆంక్షలు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం.